మీకు తెలుసా, మీరు భయపడినప్పుడు లేదా టెన్షన్ పడినప్పుడు మీ బ్రెయిన్ ఒక అలారం లాగా పనిచేస్తుంది. ఆ అలారం ఆఫ్ అవ్వకపోతే మీ లైఫ్, మీ జీవితం మొత్తం స్ట్రెస్లోనే గడిచిపోతుంది. ఈ వీడియోలో ఈఎఫ్టీ ఎలా పనిచేస్తుంది, ఈఎఫ్టీ ఎందుకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, కేవలం మాటలతోనే మార్పు ఎందుకు రాదు అనే విషయాలు తెలుసుకుందాం. ఈఎఫ్టీ ఎలా పనిచేస్తుందంటే, మన బ్రెయిన్లో ఆల్మండ్ షేప్లో ఒక భాగం ఉంటుంది. దీనిని అమిగ్డిలా అంటారు. ఇది మన ఫియర్, యాంగర్ లాంటి ఎమోషన్స్ని ప్రాసెస్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకే దీన్ని సర్వైవల్ సెంటర్ అంటారు. ఏదైనా డేంజర్ అనిపిస్తే తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫైట్ లేదా ఫ్లైట్ లేదా ఫ్రీజ్ మెకానిజంని యాక్టివేట్ చేస్తుంది. ప్రస్తుతం మనకి ఎలాంటి డేంజర్ లేకపోయినా మన బ్రెయిన్లో స్టోర్ అయ్యున్న ఓల్డ్ మెమరీస్ తాలూకు ఎనర్జీస్ వలన బ్రెయిన్ ఎప్పుడు ఎఫ్ అంటే ఫైట్, ఫ్లైట్, ఫ్రీజ్ మెకానిజంని ఆన్లోనే ఉంచుతుంది. అందుకే చిన్న చిన్న మాటలకు కూడా బాధపడతాం. చిన్న చిన్న పనులు చేయాలన్నా కూడా భయం అనిపిస్తుంటుంది. దీనివలన ఓవర్ థింకింగ్ ఏర్పడుతుంది. చేయాలనుకున్న పనులను వాయిదా వేస్తారు. ఇవి థాట్ ప్యాటర్న్స్ గా మారి లేజినెస్, ప్రొక్రాస్టినేషన్ మొదలవుతుంది. మీరు అనుకున్న గోల్స్ ని రీచ్ కాలేకపోవడం వల్ల మీలో ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. మిమ్మల్ని మీరు తిట్టుకోవడం, అసహ్యించుకోవడం, ఆ యాంగర్ని మీ ఫ్రెండ్స్ పైన, మీ ఫ్యామిలీ మెంబర్స్ పైన, మీ ఆఫీస్లో, మీ బిజినెస్లో, మీ ప్రొఫెషన్లో చూపిస్తుంటారు. ఇది లైఫ్ లాంగ్ ఇలాగే రిపీట్ అవుతుంది. ఈ నెగిటివ్ ఎమోషన్స్ ని మీ సిస్టమ్ నుంచి తీసేయడానికి ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఈఎఫ్టీ ట్యాపింగ్ లో మనం ఎనర్జీ సెంటర్స్ పైన ట్యాప్ చేస్తూ మన మెదడుకి, మన శరీరానికి నువ్వు ఇప్పుడు సేఫ్ గా ఉన్నావు, నువ్వు రిలాక్స్ అవ్వచ్చు అనే సిగ్నల్స్ ఇస్తాం. ఎనర్జీ సెంటర్స్ పైన ట్యాప్ చేయడం వల్ల నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది. దీనివల్ల స్ట్రెస్ హార్మోన్స్, ముఖ్యంగా కార్టిజాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఇది మీ బాడీ మెటబాలిజం ని బ్యాలెన్స్ చేస్తుంది. దీనివలన బ్లడ్ షుగర్స్, బ్లడ్ ప్రెషర్, ఇమ్యూన్ సిస్టమ్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. మీ బాడీ రిలాక్స్ అవుతుంది, మీ ఎనర్జీ బూస్ట్ అవుతుంది, మీ మైండ్ క్లియర్ గా, క్లారిటీగా ఉంటుంది. అందుకే ఈఎఫ్టీ చాలా డీప్ గా, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈఎఫ్టీ ట్యాపింగ్ ఇప్పుడు నాతో పాటు చేయండి. స్టార్ట్ విత్ ఐబ్రో పాయింట్. నాలో భయం, ఆందోళన ఉన్నప్పటికీ నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నన్ను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. అగైన్ స్టార్ట్ విత్ ఐబ్రో పాయింట్. ఈ భయం నా మనసులో ఉంది. సేమ్ థాట్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. నెక్స్ట్ పాయింట్. సేమ్ థాట్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. నా మనసు ప్రశాంతంగా ఉండలేకపోతుంది. ప్రతి విషయం గురించి చాలా ఆందోళనగా ఉంది. దిస్ హెవీ ఫీలింగ్ ఇన్ మై చెస్ట్. ఇంతకాలంగా నేను ఈ స్ట్రెస్ని, ఈ భయాన్ని మోస్తున్నాను. ఈ స్ట్రెస్ ఈ ఫియర్ నా శరీరంలో స్టోర్ అయి ఉంది. Now relax. Take a deep inhalation. Release. Next round. ట్యాప్ చేస్తూ నాతో పాటు చెప్పండి. I am safe in this moment.
ఇట్ ఈస్ ఓకే టు స్లో డౌన్. అవసరం లేని ఆలోచనలను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. ఐ చూస్ పీస్ ఓవర్ ఫియర్. నా మనసు స్పష్టంగా మారుతోంది. నా మనసు స్పష్టంగా మారుతోంది. I allow myself to feel relaxed. నేను ప్రశాంతంగా బ్యాలెన్స్డ్గా ఉన్నాను. రిలాక్స్. మీ రైట్ హ్యాండ్ని హార్ట్ పైన పెట్టుకొని ఇలా చెప్పండి, నేను శాంతిని ఎంచుకుంటున్నాను. ఐ చూస్ పీస్. నేను స్పష్టతను ఎన్నుకుంటున్నాను. ఐ చూస్ క్లారిటీ. మీ శరీరంలో, మీ మనసులో పీస్, క్లారిటీ, కామ్నెస్ ని గమనించండి. Gently open your eyes, relax. Take a deep breath. Release. My dear friends, ఈ ప్రాక్టీస్ ద్వారా మీ లోపల కొంచెమైనా కామ్నెస్ ఎక్స్పీరియన్స్ అయితే కామ్ అని కామెంట్ చేయండి. రోజు ఇలాగే హీల్ అవ్వాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. See you in the next video. జై హింద్, జై భారత్, వందే మాతరం.